హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విక్రమ్. రీసెంట్ గా మా ఊర్లో సీసీ కెమెరాలు ఇన్స్టాలేషన్ జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా మన ఎస్పీ సార్, సిఐ సార్, డిఎస్పీ సార్, ఎస్ఐ సార్ నలుగురు వచ్చారు దాన్ని ఓపెనింగ్ చేసడానికి. అందరి ప్రసంగాల తర్వాత మీకు వీడియోలు చూపిస్తాను, చూడండి. ఈ రోజు గ్రామ పంచాయతీ కోరుట్లపేటలో సీసీ కెమెరాల ప్రారంభోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన గౌరవ జిల్లా ఎస్పీ గారికి, పోలీసు శాఖ అధికారులకు, ప్రజా ప్రతినిధులకు, ఇతర శాఖలకు సంబంధించిన అధికారులకు, గ్రామ పెద్దలకు, గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ రోజు మన కోరుట్లపేట గ్రామానికి ఎంతో ముఖ్యమైన ఆనందదాయకమైన రోజు. గ్రామ భద్రతల పరిరక్షణ మరియు నేరాల నివారణ కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది. ప్రస్తుత కాలంలో సీసీ కెమెరాలు భద్రతకు ఒక ముఖ్యమైన సాధనంగా మారాయి. వీటి ద్వారా నేరాలను అరికట్టడం, అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించడం, ప్రమాదాల సమయంలో ఆధారాలను సేకరించడం సులభం అవుతుంది. అంతేకాకుండా ప్రజలలో భద్రతా భావాన్ని పెంపొందించడంలో కూడా ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ఈ సందర్భంగా మా కోరుట్లపేట గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు మార్గనిర్దేశం చేసిన గౌరవ ఎస్పీ గారికి, పోలీసు శాఖ అధికారులకి గ్రామ పంచాయతీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై హింద్. ఇప్పుడు ముఖ్య అతిథిగా వచ్చిన డిఎస్పీ సార్ మాటలు విందాం. ఇచ్చినటువంటి ఎస్పీ గారికి, కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసి ముందు నడిపించిన సర్పంచ్ గారికి, తర్వాత మా సిబ్బందికి, ఆఫీసర్లకు, తర్వాత ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికి కూడా నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత ఇంతమంది జనాన్ని ఒక దగ్గర చూడడం. ఒక మంచి కార్యక్రమం, నేరాలు జరగకుండా ఉండడం కోసం తీసుకున్నటువంటి ఒక మంచి కార్యక్రమం. ఇది అందరికీ యాక్చువల్ సీసీ కెమెరా అంటే మనకి ఎందుకు లేని చాలా మంది అనుకుంటారు, కానీ ఎప్పుడు అవసరం ఎవరికి పడతారో తెలియదు. అంటే ఒక కెమెరా ఉంటే ఒక 100 మంది పోలీసులు మీ ఊర్లో ఉన్నట్లే. తర్వాత ఏదైనా సంఘటన జరిగినప్పుడు మంచి ఏంది, చెడు ఏంది, ఎవరు తప్పు ఉన్నది కూడా చెప్పడానికి వస్తుంది. తర్వాత ఏదైనా దొంగతనం జరిగినప్పుడు మనకు దొంగలను గుర్తుపట్టడం కోసం అనుమానితులను చెక్ చేసుకోవడానికి పనిచేస్తుంది. ఇట్లా అంటే తప్పుకు దారి అని ఒక ఇన్వెస్టిగేషన్ కోసం పనిచేస్తుంది. కాబట్టి సీసీ కెమెరాలు పెట్టుకోవడం, ఎందుకంటే మారుతున్న కాలంలో మనం కూడా మారాలి. ఒకప్పుడు మాన్యువల్ ఇంటెలిజెన్స్ ఉండేది, ఇప్పుడు కంప్యూటర్ కెమెరా వచ్చింది. టెక్నాలజీని వాడుకుంటూ టెక్నాలజీ మనకు లాభం చేయాలి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి కష్టపడేటువంటి వాళ్ళ బృందాన్ని మరొకసారి అభినందిస్తూ థ్యాంక్ యూ. ఇప్పుడు సిఐ సార్ మాటలు విందాం. ఎస్పీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మనకి సీసీ కెమెరాలు పెట్టడం అయితే ఎంత ఇంపార్టెంట్, ఇప్పుడు సార్ చెప్పినట్టు సీసీ కెమెరాలు పెట్టడం ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. నేరాలు నియంత్రణ చేయొచ్చు, అన్ని చేయొచ్చు. దాంతో పాటుగా సీసీ కెమెరాలు పెట్టడం కంటే ఇంపార్టెంట్ అయితే దాని మెయింటెనెన్స్. ఈ రోజు పెడతారు, పెట్టిన తర్వాత మనుషులే కావచ్చు, కోతులే కావచ్చు, లేదంటే ఎన్విరాన్మెంట్ వల్ల కూడా, ఎండ, వర్షం, పిడుగుల వల్ల కూడా పోయిన వాటిని ప్రాపర్ గా మళ్ళీ అదే రకంగా మళ్ళీ రిపేర్ చేసుకొని మెయింటైన్ చేయాలి. చేసినప్పుడు మీ విలేజ్ సెక్యూర్ గా ఉంటుంది. దీంతో పాటుగా మనకి అరైవ్ ప్రోగ్రామ్ అనేది ఒకటి జరుగుతూ ఉంది, ప్రజాపాలన ప్రగతి వేదికలో భాగంగా. దానిలో భాగంగా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మనం చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఇక మా సిఐ సార్ మాత్రం అందరి దగ్గర ఒక ఓత్ తీసుకున్నాడు. ఇప్పుడు జరుగుతున్న మానవ ద్రవ్యాలు, యాక్సిడెంట్స్, అవన్నీ జరిగిన ఇన్ఫర్మేషన్ ని వాళ్ళకి అందించాలని ఒక ఓత్ తీసుకున్నాడు. పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని, ఇతరులకు తెలియజేస్తానని, తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని, రోడ్డు ప్రమాదములు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, రోడ్డుపై ప్రయాణించినప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘన గాని ప్రేరేపించడం గాని లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని, మరియు మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికడతానని, ఎటువంటి సమాచారం దొరికిన పోలీసు వారికి అందిస్తానని, సమాజ శ్రేయస్సు కోసం పాటుపడతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై హింద్. అందరు కూర్చోండి. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ ఎస్పీ గారిని మాట్లాడవలసింది కూర్చోండి. సర్పంచ్ గారు, ఇంకా సర్పంచ్ గారు, పోలీస్ ఆఫీసర్, ప్రతి ఒక్క కోరుట్లపేట గ్రామం ప్రతి ఒక్క పర్సన్ కి నేను నా తరపు నుంచి నమస్కారం. ఈ రోజు CCTV కెమెరా ఇన్స్టాల్ అయింది. మొత్తం 100 కెమెరా కోరుట్లపేటలో 11 కెమెరా ఇన్స్టాల్ అయింది. నేను ఇప్పుడు చూసాను ప్రతి ఒక్క కెమెరా మంచి కెమెరా, చాలా మంచి క్లారిటీ. ముందు ప్రతి ఒక్క గ్రామం కంగ్రాచులేషన్. ఇప్పటి నుంచి మీ సర్వేలెన్స్ అయింది. ఇప్పుడు ప్రతి ఒక్క ఇల్లీగల్ యాక్టివిటీ, ప్రతి ఒక్క పర్సన్ కి మూవ్మెంట్ ఇక్కడ రికార్డ్ అవుతుంది. ఎస్పీ సార్ కూడా చాలా మంచిగా మాట్లాడారు. ఇప్పుడు మీకు కొర్లపేటలో ఎక్కడెక్కడ ఏ కెమెరా ఉంది నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూడండి. ఓవరాల్ 16 కెమెరాస్ ప్లాన్ చేసారు మా ఊర్లో.
ఆల్రెడీ మీరు చూసినట్టయితే 11 కెమెరాస్ ఇన్స్టాల్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఇంకా కొన్ని కెమెరాస్ ఇన్స్టాల్ చేస్తారంటే ఇది ఓవరాల్ కి మొత్తం వీడియో అంతే గాయ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్.